చిందేదో జరిగేపోయింది. ఈనాడు నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో సంతోషంగా ఉంది తల్లి. నా తల్లి, నన్ను కన్న తల్లి, ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్న తల్లి, నా ప్రభువుకు శత్రువులై చరించుచున్న పాండవులను కన్న తల్లి నా వద్దకు వచ్చి, కురురాజ్యాంగ సుశ్రుతుడి వద్దకు వచ్చి, ఒక సూతుడిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి, నాయనా కర్ణ నువ్వు నా బిడ్డవురా అని చెబుతుంటే నేను పొందుతున్న ఆనందాన్ని ఎలా చెప్పగలనమ్మా? మీ పలుకులు విని నా చెవులు కర్ణాన్న నామకరణాన్ని సార్థకం చేయిస్తున్నాయి తల్లి, సార్థకం చేయుచున్నాయి. హఠాత్తుగా పొత్తిళ్ళ పాపనై నీ ఒడి చేరి స్తన్యమోర్చి ఉంగారా ఏడ్చి అమ్మా అని పిలిచి మాతృమూర్తి జన్మదాత్రి నీలో ఐక్యమైపోవాలనుందమ్మా. ఏదమ్మా? ఒక్కసారి మరొక్కసారి నాయనా కర్ణ నువ్వు నా బిడ్డవురా అని ఇంకొక్కసారి చెప్పమ్మా. చాలు చాలు తల్లి. ఇక నా జీవితాన్ని కానీ, నా వంశాన్ని కానీ, నా ఔన్నత్యాన్ని కానీ ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. సమస్త ధరాచక్రము ఏకమై కర్ణా నువ్వు సూతుడివిరా అని అన్నా నేనేమీ బాధపడను. అదేమిటమ్మా? చిరునవ్వులు చిందాల్సిన ఈ సమయాన ఆ విషాద ఛాయలేమిటమ్మా? నీకేం కావాలో కోరుకో తల్లి, నీకేం కావాలో చెప్పు తల్లి. ఆ నీలాల నింగిలో నక్షత్రాలు దూసి మాల చేసి ఇమ్మంటావా? నడరాజు జడలో నడయాడుతున్న బాలచంద్రుని నీ పాదాల చెంత దిప్పమంటావా? లేక నీకు ఈ గతి పట్టించిన ఆ యమధర్మరాజును పడగొట్టి మా పినతండ్రి శ్రీ పాండురాజుల వారిని తిరిగి గుని రమ్మంటావా? ఏం కావాలో చెప్పు తల్లి, నీకేం కావాలో కోరుకో తల్లి. ఏమిటమ్మా నువ్వు అనేది? కౌరవులను వదిలి పాండవులతో చెయ్యి కలపమంటున్నావా? అమ్మా, ఆ సుయోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడి నీ ముందులా ఉండేవాడా అమ్మా? రాజ్యమాతనిదైనా కనుసరుల కౌరవ సామ్రాజ్యాన్ని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తిష్కంపై ఉంచిన ఆత్మీయుడమ్మా నా దుర్యోధనుడు. సూతుడురా అని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదు సూతుడైనా కాని అని నా స్నేహాన్ని మన్నించి ప్రాణమిచ్చి దరిచేర్చుకున్న ఆత్మీయుడమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో యుద్ధానికి దుర్యోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, కర్ణుడే నా బలం, కర్ణుడే నా జనం, కర్ణుడే నా ప్రాణం, కర్ణుడే నేను, నేనే కర్ణుడు అని చాటి చెప్పిన కౌరవాన్వయుడమ్మా నా సుయోధనుడు. అమ్మా, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణ